ఎవ్రీవన్, ఇక్కడ మీరు చూస్తున్న వచ్చేసి సింగపూర్లో ఉన్న బస్ అనమాట. సో దీన్ని సంస్థ వచ్చేసి SBS ట్రాన్సిట్ అంటారు, అంటే సింగపూర్ బస్ సర్వీస్ ట్రాన్సిట్ అనమాట. సో ఇందులో సీట్లు లెక్క పెట్టవచ్చు. ఏంటంటే 6, 7, 8, 16, 28 దాదాపు 36 సీట్లు ఉన్నాయి ఇందులో. సో అక్కడ మీకు ఎదురుగా కనిపించేది సుత్తి అన్నమాట. ఏమన్నా ప్రమాదం జరిగి డోర్లు తెరుచుకోకపోతే డోర్ బలకొట్టడానికి ఉపయోగించే సుత్తి అన్నమాట ఇది. సో మనం ఇక్కడ కార్డ్ ట్యాప్ చేసి ఎక్కాల్సి ఉంటుంది. చూసే కదా ట్యాపర్ ఇది. ఇక్కడ ఫ్రంట్లో 2 ఉంటాయి, బ్యాక్లో 2 ఉంటాయి అనమాట. ఒకవేళ ఫ్రంట్లో జనాలు ఎక్కువ ఉన్నప్పుడు బ్యాక్ నుంచి కూడా ఎక్కడానికి డోర్ ఓపెన్ చేస్తారు. మామూలుగా బ్యాక్ నుంచి దిగడానికి మాత్రమే ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకు ప్రతి సీట్ దగ్గర ఏంటంటే స్విచ్ బటన్ ఉంటుంది, రెడ్ కలర్లో స్టాప్ బటన్ స్టాప్ చేస్తే మనకు అక్కడ డ్రైవర్ దగ్గర బెల్ మోగుతుంది అనమాట. సో ప్రస్తుతానికైతే ఈ బస్సులో మనం ఒక్కలమే ఉన్నాం. సో చూసిగా ఇవన్నీ ఏంటంటే ప్రయారిటీ సీట్లు అన్నమాట. ఎవరు లేకపోతే మామూలు వాళ్ళు కూర్చోవచ్చు, లేకపోతే వాళ్ళ కోసం సీట్లు కేటాయించారు, వాళ్ళ కోసం ఇవ్వాలన్న సీట్లు. ఇక్కడ 2 సీట్లు, ఇక్కడ 2 సీట్లు. ఆ ఫ్రంట్ అన్నీ కూడా ప్రయారిటీ సీట్స్ ఏమన్నీ. ఈ ప్లేస్ వచ్చేసి ఏంటి అంటే హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అనమాట. కింద ఒక మైలోపల్లా కనిపిస్తుంది. యాక్చువల్గా అది ఏంటంటే మనకు డోర్ ఓపెన్ చేస్తే కిందికి వేయడానికి ఉంటుంది. అది కిందికి ఓపెన్ చేసి డ్రైవర్ వచ్చి హ్యాండిక్యాప్డ్ వాళ్ళని ఎక్కిస్తారు. ఎక్కించి దీనికి వాళ్ళ వీల్ చైర్ ఉంటుంది ఫిక్స్ చేస్తారు. మళ్ళీ అట్నే దిగేటప్పుడు కూడా డ్రైవర్ వచ్చేసి ఆ డోర్ తీసి వాళ్ళని దించుతారు అనమాట. బల్ల ఉంది కదా, బల్ల కిందకి వేసేసి వాళ్ళని దించుతారు. వాళ్ళ బస్సు గిరాకీ అండి. ఇదే అనమాట సీట్. సుదేన్ నాయకు ఉంటే సీట్లు ఇది అని కలిపి ఉండేవి. సో ఇక్కడ 2 సంస్థల బస్సులు ఉంటాయి అన్నమాట. ఒకటి SMRT, ఒకటి SBS ట్రాన్సిట్. సో మార్నింగ్ 7 o'clock ఈ దృశ్యం ఉండొచ్చు. ప్రైవేట్ ఇది ఇవన్నీ. నేషనల్ కాలేజ్ అనమాట. మంది లేరని చెప్పేసి చాలా స్లోగా వెళ్తాం. సో మినిమం ఛార్జ్ అనేది నువ్వు ఒక స్టాప్ నుంచి ఇంకో స్టాప్, 2 స్టాప్లో 3 స్టాప్లో దిగినా కానీ $1.19 వేస్తారు అనమాట. మళ్ళీ ఇక్కడ వేరు రేట్లు ఉంటాయి. సీనియర్ సిటిజన్లకు రేట్స్ ఉంటాయి, పిల్లలకు రేట్స్ ఉంటాయి. ఇక్కడ పిల్లలను ఏంటి అంటే వయస్సును బట్టి టికెట్లు కాకుండా ఎత్తును బట్టి టికెట్లు తీసుకుంటారు అనమాట. రోడ్డు పక్కన పార్క్ వచ్చాక బస్టాప్. అంటే ఈ లైన్లో ఇంతకుముందే ఈ లైన్లో నడిచి 2 బస్సులు వెళ్ళిపోయాయి అనమాట. ఇది 3వ బస్సు, అందుకే జనాలు ఎక్కువ లేరు. ఇది MRT స్టేషన్, టన్ కాకి అని చెప్పి రైల్వే స్టేషన్ అనమాట.
ఇట్లా ఎదురెదురుగా ఉంటాయి అనుకుంటా. ఒక 4 సీట్లు, 8 సీట్లు. స్పీడ్ కెమెరా. ఇటువంటి హౌస్ రెంట్ తీసుకోవాలంటే దాదాపు 10 నుంచి 15 డాలర్లు ఉంటాయన్నమాట నెలకి. ప్రతి బస్ స్టాప్లో ఏంటంటే 2 బెంచీలు ఉంటాయి. నెక్స్ట్ బస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ ఏ బస్సు వస్తుంది అక్కడ బోర్డు ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఇప్పుడు దాదాపు అన్నీ కూడా 2 అంతరాల బస్సులే అనమాట. సింగిల్ బస్సులు బాగా తక్కువ చేసిర్రు. మన స్టాప్ వచ్చేసింది. సో ఆన్ చేస్తే స్టాప్ వచ్చిన తర్వాత మనం ట్యాప్ చేసి దిగిపోవాలి. पेट्रोल पंप